జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, డిఎస్సి మీద చర్చిద్దామని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు మీరు ఎంత టైం అడిగినా మీకు అందిస్తాను, ఏదైతే గనక శాసనసభ స్పీకర్ గారు ఆఫర్ ఇచ్చినా సరే నేను రాను అసెంబ్లీకి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలంటారు అసలు ఈ మనస్తత్వాన్ని? ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సింహం సింగిల్గా వచ్చింది అంటారు. కటిక అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను పిరికివాడు. అతను అసెంబ్లీకి రాలేడు. ఎందుకు రాలేడంటే ఆయనకు మంది మార్పులు ఉండాలి. ఇప్పుడు శవాల దగ్గరికి ఎవరైనా పరామర్శం పోయినప్పుడు జనం ఉండాలి. తప్పు చేసిన వాడు జైల్లో ఉంటే అతను పరామర్శ పోయినప్పుడు జనం ఉండాలి. సరే, డిఎస్సిది సరా మామూలే, దాన్ని 20 రోజుల నుంచి ప్రక్రియ జరుగుతుంది. దాన్ని అట్లా పెడితే ఈయన ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే గ్రూప్ 1 ఈయన ప్రభుత్వంలో జరిగినాయి. ఇది వాస్తవంగా ఇవన్నీ 3 సార్లు ఈ రాజ్యం అంటారు వాటిని హాయ్లాండ్ అక్కడ దించి అక్కడ దాకా వచ్చినాయి. వాళ్ళ అసమిధీయులకు మార్కులు రాలేదని 3 సార్లు చేపించి అసమిధీయులకు మార్కులు తెప్పించుకొని ఇప్పుడు సిట్ అధికారులు కోర్టులో వేశారు. దానికి అసెంబ్లీకి వచ్చి సమాధానం మా ప్రభుత్వంలో తప్పు జరగలేదు అనే మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. రాగలడా? ఛాలెంజ్. రావాలి ఛాలెంజ్ అంటే కదా ఆయన నేను రాను మరు అని చెప్తున్నారు పక్కన. మరి ఎందుకు రావు? మీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది కదా. సమయం ఎవరు నాకు ప్రతిపక్షం నీకు మేము ఆయన పత్రుడు ప్రజల తరపున మేము దండం పెట్టుకోవటం నీకు 1.5 గంట ఇవ్వమని చూసుకో. మరి నేను ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నా. మేము వెళ్తాం ఇవాళ రేపు స్వతంత్రంకి వెళ్ళి ఆయన పాత్రుడు కాళ్ళు పట్టుకొని ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డికి 2 గంటలు అయ్యిందండి మాట్లాడతానని చెప్పి మేము వేడుకుంటాం. రమ్మనండి. మేము చెబుతున్నాం, మేము ప్రజల తరపున మేము కోరుకుంటాం ఆయన పాత్రుడిని రమ్మనండి. ఆ సిట్టు దాని మీద గ్రూప్ 1 దాని మీద నిగ్గు తేల్చమనండి. ఈ డిఎస్సి మీద ఈయనేదో ఊరక రాదాంత చేస్తున్నాడు కానీ దీన్ని అన్ని పక్కదావలానండి. ఎందుకంటే కేఎన్ఆర్ ఇతను ఎవరో మీకు తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ. ఇతను కుంభకోణంలో ఒక్కొక్కటి మితిమించి లండన్ నుంచి అమెరికాకు, అమెరికా నుంచి లండన్కి ఇలా కంపెనీలకి కోటాను కోట్లు టర్నోవర్ అవుతున్నాయి. దాన్ని తప్పించడానికి ఈ డిఎస్సి మీద ఊరక తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు గారు నీతి గురించి ఈ మధ్య వచ్చింది ఒక యాంకరు, ఆయన పేరేంది, శ్యామల. అస్సలు నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఆయన అక్కడ నువ్వెక్కడ, ఏదో రోజా గారు వాగుతుందో ఏది 100 కోట్లు కుంభకోణం. దాని మీద సిట్ అధికారులు ఎంక్వైరీ ప్రభుత్వం ఎందుకు అయ్యట్లేదో ఆల్సిన జాప్యం చేస్తుందో నాకు అర్థం కావట్లా. ఈమె 100 కోట్లు మింగిన మహారాణి. ఈ మీద నిగ్గు తెలుసుకోమని నేను ఇప్పుడు ప్రచారం జరిగింది నీ మీద, రోజా మీద 100 కోట్లు కుంభకోణం జరిగిందని. ఆమె ప్రజలకు సమాధానం ముందు చెప్పాలి. నేను 100 కోట్లు నా మంత్రి పదవిలో నేను ఉండగా ఎలాంటి అవినీతి జరగలేదు అని ఆమె నిరూపించుకోమనండి. ఆమె ఏమైనా సిబిఐ ఎంక్వైరీ ఆమె వేసుకోమనండి. ఈ డిఎస్సి మీద ఈ లేటర్ ఎంక్వైరీ ముందు అది చేల్చమనండి. గత ప్రభుత్వంలో చేసింది రోజాని. ఏమమ్మా శ్యామల, నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు. ఆ వదిలి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఆ ఎమ్మెల్సీ ఇచ్చారు. డైరెక్ట్గా అసెంబ్లీకి రిపోర్ట్ చేయమన్న టీ బస్సులు కూడా రావకి. ఆమె ఏదో ఎమ్మెల్సీ సీట్ ఇవ్వటన శాసన మండలికి సభ్యులు ఉన్నారు కాబట్టి వచ్చి ఊరక దంపుతారు కానీ అదే ఇక్కడికి వచ్చి మాట్లాడలేరు, అసెంబ్లీలకు వచ్చి మాట్లాడలేరు. అసలు బొత్స సత్యనారాయణ గారు ద మోస్ట్ సీరియస్ నాయకుడు. మరి ఆయన ఎందుకు వీటికి వంత పోతున్నాడు? చివరికి ఆయన కూతురు కూడా ప్రజల సమస్యమే మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్న వ్యక్తిగతంగా. ఇప్పుడు ఈయన సిదిరి అప్పరాజు భార్య గారు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ గురించి సానుభూతి జరపడం, వాళ్ళు ఇది చేయటం కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ వ్యాఖ్యలైతే చేశాడో, 18 సంవత్సరాల కుర్రాడు, తెలియని కుర్రాడు, అనుభవం లేని కుర్రాళ్ళకి బళ్ళు ఇచ్చి నడిపితే ఎదుటివాడి ప్రాణాలు తీస్తే వాళ్ళ ప్రాణ విలువ 18 కుర్రాడికి ఏం తెలియదనా?
ఇప్పుడు ఆ కుటుంబం గురించి ఏమైనా సానుభూతి తప్పితే నీకు నేను సానుభూతి దొరికేదేమో. నీ భర్త లోనున్నాడని నీ కొడుకు భర్తలో ఉన్నాడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏదే మాట్లాడు నువ్వు అదే మాట్లాడతా. అమ్మా, నీ కడుపును పుట్టిన బిడ్డలు అంటాడు కదా, తాళి కట్టిన ఆ బిడ్డల తండ్రి, ఆ పసి బిడ్డలే వాళ్ళు. ఇంకా నీ కొడుకు 18-19 ఏళ్ళు వయసు, వాళ్ళంతా 7-8 సంవత్సరాల వయసు. ఆ పిల్లలు చచ్చిపోయినాడు పిల్లల వయసు. వాళ్ళు బతికేం కావాలమ్మా? నీ ఆస్తిలో నీకు 1,00,00,000 కోట్లు ఉన్నాయిగా, ఒక 5 కోట్లు చెరొక 5 కోట్లు రాసి నువ్వు రాసి అమ్మా. ప్రభుత్వాన్ని వేడుకొని నేను వాళ్ళకి పిల్లలకి చెరొక 5 కోట్లు, తల్లికి ఒక 2 కోట్లు, మొత్తం 7 కోట్లు ఇస్తున్నాను, నా భర్తని నా కొడుకుని వదిలిపెట్టండి అని చెప్పి నువ్వు సానుభూతి తెలుపుకో. అది లేదు. ఓవర్కి అరెస్ట్ చేశారు మాత్రం నీ భర్త నీ కొడుకు మీద మాత్రం నీకు సానుభూతి. ఎదుటి వాళ్ళు ఆమె భర్త చనిపోయి పసిపిల్లలు పెట్టుకొని 100 జీవాలు పెట్టుకొని ఆమె ఎట్లా జీవనం సాగించాలి, ఆ గొర్రెలను ఎలా కాసుకోవాలి, ఆ పసిపిల్లలు ఎలా సాకాలి, ఇవన్నీ ఎవరమ్మా? నీదా కష్టం వారిదా? చెప్పమ్మా. అప్పలరాజు భార్య గారు ప్రతి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఇప్పుడు నిన్న కర్నూలులో మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏమంటా అంటే నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా దళితులు, నా మైనారిటీలు అని అంటాడు. జరిగిందని నేను దళిత మహిళకి ఆమెను వివస్త్ర చేశారు, చేసింది వాస్తవం. అందుకే ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు, లోన్ వేశారు. అన్యాయంగా అరెస్ట్ చేశారంట కదా, అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం ఏందంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఒక దళిత మహిళని జనరల్గా తిట్టపైన తిట్టానంటే ఎస్సీ కేసు పెట్టి వాళ్ళని ఎంక్వైరీ తీసినాక లోన పెడతారు. మరి ఒక దళిత మహిళ వివిస్తరం చేసినప్పుడు వాళ్ళు కేసు పెడితే అర్ధరాత్రికి పోలీసులు వాళ్ళకి ముద్దు పెట్టుకుంటారు ఎమ్మెల్యే అని. ఏ గవర్నమెంట్ ఎమ్మెల్యే అయినా సరే, అధికారి ఎమ్మెల్యే పార్టీలు అయినా సరే, ఎవరినైనా సరే పోలీసులు ముద్దు పెట్టుకుంటారా? ఒక ఎస్సీ కేసు పెడితే వివస్త్రం చేసినందుకు, కొట్టినందుకు ఆయన లోని పెడతారు. దానికి ఈయన సానుభూతి? అసలు దీనికి సానుభూతి ఏంది? నువ్వు దళితులు నా దళితులు అంటావు మాటకు ముందు, ఆ దళితులకు నువ్వు సపోర్ట్ ఉండు. ఇది అన్యాయం, అక్రమము, అతను శిక్షించాలంటే నీకు మైలేజ్ పెరిగేది కదా, నువ్వు అది చెయ్యు. నీవు తప్పు చేసినా వాళ్ళు సపోర్ట్ ఉంటావు. మరి మాటకు ముందు నా దళితులు అంటారు, ఈ పిచ్చి మందవునా జై జగన్ అంటారు. ఎందుకు? అదొక ఏదండి మహిమ, ప్రభు మహిమలో పట్టుకొని అల్లాడుతున్నారు. అది మా ప్రభుని కాదంటలా, ప్రభు దేవుడే, ఎవరికైనా దేవుడే. కానీ తప్పు ఎవరది, ఎవరు చేశారు, దాన్ని ఎలా ఖండించాలి అది తెలుసుకున్న నాడు ఇప్పుడు మన శ్రావణ గారు జడ్జి గారు ఈ మధ్య ఒక సంవత్సరం ఒక దంపుడు చేశాడు జనం రోడ్డు మీదుగా ప్రభుత్వం మీద. ఇప్పుడు ఏమైంది? నిజాలు తెలుసుకుని బొక్కబార్ల పడి ఏడుతున్నాడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కనుక ముందుకు వచ్చి. ఇది వాస్తవం. బోరుగొట్టుగా అనిల్ గారి పరిస్థితి వాస్తవం. ఏమిటయ్యా ఇది ఏమి లేదండి. కె నాగేశ్వరరావు రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ కాపాడుకోవడానికి డిఎస్సిని దీన్ని పొడిగిస్తూ ఉంటారు. ఇలానే పైపెచ్చు ఈయన డిఎస్సిలో ధర్నాలు చేసేదంతా ఎవరండి? ఉద్యోగం రాని యువత మాత్రం కాదు. యువత తరపున మేము పోరాడుతున్నామండి అంటున్నారు వాళ్ళు. ఎవరు పోరాడేది యువత తరపున? తల్లిదండ్రులా లేదా పార్టీ కార్యకర్తలా? వాళ్ళంతా ఇప్పుడు పేటిఎం బ్యాచ్ ఉంటారండి. వాళ్ళు మందు బిర్యానీ ఇస్తే ఎవరైనా ఉంటారు, ఏ పార్టీకైనా వస్తారు. డబ్బుండి ఇచ్చేది ఏ పార్టీకైనా జనం వస్తారు. నా దగ్గర డబ్బుండి నేను ఒక 5 కోట్లు నేను ఒక ధర్నా చేసి నేను పంచితే నాకు రారా 2,000 మంది? ఏం లేదు. పిచ్చలు విరిగి సంపాదించుకున్నారు, ఆ డబ్బు ఎదజలుతున్నారు, పిచ్చి జనం పోగొతున్నారు. తప్పు ఎక్కడ జరిగింది, ఈ తప్పు ఎందుకు చేశారు, ఎవరు చేశారనే నిర్ధారణ ప్రజలు గ్రహించాలి. నేను యాక్సిస్ రోడ్డు కమ్మగా అమరావతి 0 అన్నారు. ఈయన అమరావతి నీళ్ళు కట్టుకున్నాను, మాట చెప్పను మడ చెప్పను అంటాడు మాటకు ముందు. ఈయన ఏం చేస్తాడు? అంతకుముందు ఏమన్నా రాజధాని కావాలి 30,000 కాదు ఇంకో 10,000 ఎకరం అన్నాడు. ముఖ్యమైన తర్వాత దర్భాపాగలు కొట్టాడు, 3 రాజధాని అన్నాడు. విశాఖపట్నంలో రాజధాని అన్నాడు. ఆడ రుచుకొండ గొండు గురికిచ్చి ఆడ ప్యాలెస్ కట్టుకున్నాడు. తీరా ఇప్పుడు మళ్ళీ అధికారం కుపేతులకి మళ్ళా మావిగన్ అని ఒక టాకు లేపాడు. మావిగను నువ్వు చేసేది ఎందుకు? నీకు మావిగను
అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి ముద్ర వేశాడు అమరావతి రాజధాని అని. నీది చెల్లుబాటు అయిద్దా? సొల్లు కబుర్లు ఎందుకు ప్రజల దగ్గరికి? నువ్వు మాట్లాడింది కాక ఈ స్క్రిప్ట్, అసలు ఆ సాక్షి పేపర్లో ఈ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు, ఎందుకు చేస్తారు, ఎందుకు ఈ ప్రజల్ని వైసీపీ కార్యకర్తలని మాయదారంలో పడేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని తింటున్నారు. ఎందుకంటే నిజంగా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ తరఫున పోరాడవచ్చు. అంత సత్యాలుగా సత్యం ఎక్కడ, ధర్మం ఎక్కడ? మాట తప్పం మడదిప్పం. మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు, ఈ ఓకుతంపుడు డైలాగులు, అన్యాయం జరిగేది వారికే, బోడుగుండుచేది వారినే, జైల్లో పెట్టేది వారినే, కొట్టేది వారినే. ఈయన పోయిన మాజీ మంత్రులు అయితే కానీ ఎమ్మెల్యేలు కానీ లోనికి ఎందుకు వెళ్ళారని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.